ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రోడ్డుకి ఎక్కారు. కనీసం ఈ రోడ్డుకి ఎందుకు ఎక్కారని ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళను పిలిచి చర్చలు జరపకపోగా వాళ్ళ ధర్నాల మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తుందంటే అంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డునెక్కిన పరిస్థితి. అలాగే అంగన్వాడీ వాళ్ళ జిల్లా స్థాయిలో నుంచి కూడా ఈరోజు రోడ్లెక్కి విజయవాడ వరకు కూడా ధర్నాలు చేసే పరిస్థితి. అలాగే చూసుకుంటే సచివాలయ ఉద్యోగులు కూడా వాళ్ళ క్యాండిల్ ర్యాలీలు కూడా ప్రదర్శించి ఈరోజు వాళ్ళు కూడా ధర్నాకు దిగిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఒకసారి ఈ ప్రభుత్వం ఏమన్నా ఆలోచిస్తుందా? అసలు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళ కోసం ఉద్యోగుల్లో వాళ్ళ అవసరాలను వాళ్ళకు మాయమాటలు చెప్పి, అంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పిఆర్స్ ఇస్తాం, మంచి ఐఆర్ ఇస్తాం, పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం, సరెండర్స్ ఇస్తాం, అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ అధికారంలోకి రావడానికి జరిగింది. అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఏవైతే ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఆ మేనిఫెస్టోని కూడా పక్కన పడేసిన పరిస్థితి. ఎందుకు ఈరోజు ఇంత ఉద్యోగస్తులు అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని ముఖ్యమంత్రి గారికి నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు, అనేకమైన వాగ్దానాలు, అనేకమైన వాళ్ళకు ఆశలు కల్పించి ఈరోజు మీరు అధికారంలోకి రావడం జరిగింది. ఏదైతే మీరు మీరు అధికారంలోకి రావడానికి ఎక్కువ పాత్ర పోషించింది కూడా ఉద్యోగులే అని నేను చెప్తున్నాను. ఇది చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆ రకంగా ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నమ్మి మీకు ఓటేశారు, ఈరోజు మీకు అధికారం ఇచ్చారు. అయితే అధికారం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఏదైనా కూడా ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఏదైనా కూడా మీరు కనీసం పిఆర్సీకి ఇంత అమౌంట్ ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారా? ఐఆర్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తామన్నారా? సరెండర్స్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నావా? ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో మీరు ఎక్కడైనా కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మీరు వాళ్ళ కోసం బడ్జెట్ పెట్టింది లేదే. ఎందుకు మీదకి అంత నిర్లక్ష్యం?